జాంబవంతుడి మాటలతో తన అనంతమైన శక్తులను గుర్తు తెచ్చుకున్నాడు వాయుపుత్రుడు. సీతాన్వేషణ కోసం త్రివిక్రమ రూపాన్ని దాల్చి శరీరాన్ని బ్రహ్మాండంగా విస్తరింపజేశాడు ఆంజనేయుడు. మహేంద్ర పర్వతంపై అడుగుపెట్టి లంఘించడానికి సిద్ధమయ్యాడు. ఆ హనుమంతుడి పాదఘాతానికి గిరిశిఖరాలు కంపించాయి. కొండలు బద్దలై లోపలి లావా ఉప్పొంగేలా భూమి కంపించింది. జై శ్రీరామ్ అంటూ ఒక్కసారిగా ఆకాశంలోకి లంఘించాడు. ఆ వేగానికి కొండరాళ్ళు ఆకాశంలోకి ఎగిరాయి. మేఘాలను చీల్చుకుంటూ ధ్వని వేగాన్ని మించి ఒక సువర్ణ తోకచుక్కలా లంక వైపు దూసుకెళ్లాడు హనుమ. ఆంజనేయుడు సముద్రంపై వేగంగా ప్రయాణిస్తుండగా రాముడి కార్యానికి సహాయం చేయమని సముద్రుడి కోరికపై బంగారు శిఖరాలతో కూడిన మైనాక పర్వతం సముద్ర గర్భం నుండి ఒక్కసారిగా పైకి లేచింది. పర్వత రూపంలో ఉన్న ఆ దివ్య పురుషుడు హనుమంతుడికి ఎదురు వచ్చి, వాయుపుత్ర, అలసిపోయావు, నా సువర్ణ శిఖరాలపై కాసేపు విశ్రమించి నా మధుర ఫలాలను ఆరగించి వెళ్ళు అని ఆతిథ్యం ఇచ్చాడు. కానీ హనుమ రామకార్యం ముగించే వరకు నాకు విశ్రాంతి లేదునని సవినయంగా చెబుతూ మైనాకుడిని తన చేత్తో ఆదరంగా తాకి గౌరవ వందనం చేస్తూ ఆగకుండా లంక వైపు దూసుకెళ్ళాడు. ఆంజనేయుడి బలాన్ని పరీక్షించడానికి దేవతలు సర్పమాత అయిన సురసను పంపారు. క్షోభిత సముద్రం నుండి భీకరంగా పైకి లేచిన ఆ రాక్షసి దిగంతాలు దాటేలా తన నోటిని తెరిచి హనుమంతుడికి అడ్డు నిలిచింది. నువ్వు నా నోట్లోకి ప్రవేశించాల్సిందే అని సురస గర్జించగా హనుమంతుడు అంతకంతకు తన రూపాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు. ఆమె నోరు పెద్దది చేస్తున్న కొద్దీ తాను కొండంత విశ్వరూపంతో సవాల్ విసిరాడు. కానీ తదుపరి క్షణంలోనే ఆంజనేయుడు ఒక చిన్న అణువంత సూక్ష్మ రూపంలోకి మారిపోయాడు. క్షణకాలంలో ఆమె నోట్లోకి ప్రవేశించి అంతలోనే బయటకు వచ్చి ఉపాయంతో ఆ అడ్డంకిని అధిగమించాడు. ఆకాశంలో ప్రయాణిస్తున్న హనుమంతుడి వేగం అకస్మాత్తుగా తగ్గిపోయింది. ఎవరో అదృశ్య శక్తి తనను వెనక్కి లాగుతున్నట్టు గమనించాడు. కిందకు చూస్తే సముద్ర గర్భం నుండి ఒక వింత శత్రువు దాడి చేస్తోంది. ఆమె ప్రచండ రాక్షసి సింహిక, ఆకాశంలో వెళ్లే వారి నీడను పట్టి లాగి భక్షించే క్రూర మృగం. నల్లటి పొగలాంటి ఆకృతితో ఎర్రటి కళ్ళతో సముద్ర సుడిగుండం నుండి హనుమంతుడి నీడను గట్టిగా బంధించింది. ఆగ్రహించిన వాయుపుత్రుడు గగనతలం నుండి ఒక బ్రహ్మాండమైన ఉల్కలా కిందకు దూకాడు. నేరుగా సింహిక గర్భంలోకి చొరబడి ఆ ఛాయాగ్రహిణి గుండెలను చీల్చి సముద్రపు అలల మధ్య ఆమెను అంతమొందించాడు. సుదీర్ఘ ప్రయాణం ముగిసింది. లంక తీరంలోని త్రికుటాచల పర్వతంపై అడుగుపెట్టాడు హనుమ. రాత్రివేళ చంద్రుని కాంతిలో మేరు పర్వతంలా మెరిసిపోతున్న రావణుడి సువర్ణ లంక అతనికి దర్శనమిచ్చింది. కానీ లంకానగర ద్వారం వద్ద 4 చేతులతో మండుతున్న ఆయుధాలతో లంకాపుర రక్షక దేవత లంకిని ప్రత్యక్షమైంది. కాపలా దాటి లోపలికి వెళ్ళడం అసాధ్యమంటూ హనుమంతుడిని నిలువరించింది. స్త్రీ కాబట్టి హనుమంతుడు ఆమెను చంపదలచలేదు. తన ఎడమ చేతి పిడికిలతో ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దివ్య దెబ్బకు రక్తం కక్కుకుంటూ లంకిని నేలపై పడింది. బ్రహ్మదేవుని శాపం గుర్తుకొచ్చి లంక నాశనం ఖాయమని గ్రహించి లొంగిపోయింది. లంకలో ప్రవేశించిన ఆంజనేయుడు పిల్లి అంత రూపంలోకి మారి ఎవరికీ అనుమానం రాకుండా ప్రతి భవనాన్ని వెతికాడు. చివరకు అద్భుతమైన కాంతితో దివ్య వృక్షాలతో విరాజిల్లుతున్న అశోకవనంలోకి అడుగుపెట్టాడు. అక్కడ ఒక పెద్ద సింషుపా వృక్షం కింద రాక్షస స్త్రీల మధ్య దైన్య స్థితిలో కూర్చుని ఉన్న జగన్మాత సీతాదేవిని చూశాడు. రామ విరహంతో ఏడుస్తూ ఉపవాసాలతో కృషించిపోయినా ఆమె ముఖంలో దైవిక కాంతి వెలుగుతోంది. ఆమె దుఃఖాన్ని చూసి చెలించిన హనుమ చెట్టుపై నుండి నెమ్మదిగా కిందకు దిగాడు. భయపడవద్దమ్మా, నేను రాముడి దూతను అంటూ శ్రీరాముడిచ్చిన దివ్య సువర్ణ ముద్రికను ఉంగరాన్ని ఆమె చేతిలో పెట్టాడు. ఆ క్షణంలో సీతమ్మ కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. సీతమ్మను దర్శించుకున్న ఆంజనేయుడు రావణుడికి తన ఉనికిని చాటాలనుకున్నాడు. అశోకవనంలోని చెట్లను, ప్రాసాదాలను తన పెనుబలంతో పెకిలిస్తూ వనాన్ని సర్వనాశనం చేశాడు. వనాన్ని ధ్వంసం చేస్తున్న కోతిని పట్టుకోవడానికి వేలాది మంది రాక్షస యోధులు దూసుకొచ్చారు. కానీ హనుమ ఒక పెద్ద గధ చేతబూని వారందరినీ మట్టి కరిపించాడు. చివరకు రావణుడి చిన్న కుమారుడు అక్షకుమారుడు రథంపై వచ్చి బాణాల వర్షం కురిపించాడు. ఆంజనేయుడు ఆకాశంలోకి ఎగిరి అతని రథాన్ని, గుర్రాలను తొక్కి అక్షకుమారుణ్ణి నేలకేసి కొట్టి సంహరించాడు.
కుమారుడి మరణ వార్త విని మేఘనాథుడు రణరంగానికి వచ్చాడు. సాధారణ ఆయుధాలకు లొంగని హనుమంతుడిపై అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడిన హనుమను రాక్షసులు రావణుడి సభకు ఈడ్చుకెళ్లారు. 10 తలలతో అహంకారంతో సింహాసనంపై కూర్చున్న రావణుణ్ణి ఆంజనేయుడు మొదటిసారి కళ్ళారా చూశాడు. నేను రాముడి దూతను, సీతమ్మను అప్పగించి శరణు కోరకపోతే లంక సర్వనాశనమవుతుందని రావణుడి సభలోనే గంభీరంగా హెచ్చరించాడు వాయుపుత్రుడు. కోపించిన రావణుడు దూతను చంపకూడదన్న నియమంతో హనుమంతుడి తోకకు గుడ్డలు చుట్టి నూనె పోసి నిప్పు పెట్టమని ఆజ్ఞాపించాడు. రాక్షసులు తోకకు నిప్పు పెట్టగానే హనుమ గాల్లోకి లేచాడు. నిప్పుతో ఉన్న తన తోకను ఊపుతూ లంకలోని ప్రతి భవనంపై, వీధిపై లంఘించాడు. క్షణాల వ్యవధిలో త్రికుటాచలంపై ఉన్న స్వర్ణ లంకంతా అగ్నికీలల్లో చిక్కుకుంది. రాక్షసుల అహంకారం బూడిదైంది. లంకంతా హాహాకారాలతో నిండిపోయింది. కాలరుద్రుడిలా మారిన హనుమంతుడి దెబ్బకు లంకా నగరం శ్మశానాన్ని తలపించింది. లంకను దహించిన అనంతరం ఆంజనేయుడు సముద్రంలోకి దూకి తన తోకకున్న అగ్నిని చల్లార్చుకున్నాడు. లంకంతా కాలినా సీతమ్మ ఉన్న అశోకవనం మాత్రం సురక్షితంగా ఉందని తెలుసుకుని ఉపశమనం పొందాడు. తిరిగి వెళ్లే ముందు సీతమ్మ వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకున్నాడు. రాముడికి నమ్మకం కలిగించటానికి ఆమె తన తలలోని దివ్యమైన చూడామణిని తీసి హనుమంతుడికిచ్చింది. అమ్మా, కొద్ది రోజుల్లోనే రాముడు వానర సైన్యంతో వచ్చి నిన్ను విడిపిస్తాడు అని మాటిచ్చి లంకను వీడి ఉత్తర దిశగా తిరిగి ఆకాశంలోకి లంఘించాడు. అటువైపు మహేంద్రగిరిపై అంగదుడు, జాంబవంతుడు తదితర వానర వీరులు హనుమరాక కోసం ఆతృతగా ఆకాశం వైపు చూస్తున్నారు. సముద్రం అవతలి నుండి ఒక పెద్ద మేఘంలా దూసుకొస్తూ విజయాన్ని సూచిస్తూ హనుమంతుడు చేసిన సింహనాదం దిక్కులు పిక్కటిల్లేలా వినిపించింది. మహేంద్రగిరిపై దిగుతూనే కనుగొంటిని సీతను అంటూ వానరులందరికీ శుభవార్త అందించాడు. ఆ వానర సైన్యం ఆనందంతో ఎగిరి గంతేసింది. మహేంద్రగిరిపై వానర వీరులందరినీ కలుసుకున్న హనుమంతుడు కాలయాపన చేయకుండా వారందరితో కలిసి కిష్కింధలో ఉన్న శ్రీరాముడి చెంతకు వాయువేగంతో తిరుగు ప్రయాణమయ్యాడు. శ్రీరాముడి ముందుకొచ్చి సవినయంగా మోకరిల్లి కనుగొంటిని సీతను అంటూ లంకలో తను చూసిన సీతమ్మ క్షేమ సమాచారాన్ని, ఆమె పడుతున్న విరహవేదనను రాముడికి కళ్లకు కట్టినట్లు వివరించాడు హనుమ. సీతమ్మ ఆనవాళ్లుగా ఇచ్చిన దివ్య చూడామణిని శ్రీరాముడి చేతుల్లో పెట్టాడు. ఆ ఉంగరాన్ని చూసి సీతమ్మ జ్ఞాపకాలతో రాముడి కళ్ళ వెంట కన్నీరు మున్నీరైంది. హనుమంతుణ్ణి పరమభక్తుడిగా గుండెలకు హత్తుకున్నాడు ఆ రఘురాముడు. సుందరకాండ సంపూర్ణం.